యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మవాసు స్వాతం చేతు పద్మ గారు యథావిధిగా మీ ముందుకి మళ్ళీ ఈరోజు గద్వాల సీకో శారీతో వచ్చేసానండి. ఈ శారీ వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు. మీకు ఆల్రెడీ నేను ఈ చీరలు చూపించాను. ఆయన ఎవరో ముందుకు రాలేదు. నేను చెప్పాను కదండి, ఏదన్నా నచ్చితే నా చీరలు నేనే కుట్టించేసుకుంటాను అని. ఇది ఇలా ఉంది. బ్లౌజు ఇలా ఉంటుంది. మ్యాచింగ్ అంటే పూర్తిగా మ్యాచింగ్ కంటే కూడా డిఫరెంట్గా స్టైల్ ఇప్పుడు ఇలా డిఫరెంట్స్, కానీ దగ్గరగా అయితే అయ్యింది. వీడియోలో కొంచెం అటు ఇటు, కానీ ఈ మొగ్గ కలరు శారీకి బార్డర్లో ఈ కలరు బ్లౌజ్కి సెట్ అయిపోయింది. కొంచెం అది ఇదేమో పట్టు మెటీరియల్, ఇదేమో కొంచెం సిల్క్ మెటీరియల్ వల్ల కొంచెం తేడా, కానీ చాలా బాగుంది. పర్టికులర్గా పట్టించుకుంటే తప్ప మామూలుగా అయితే చాలా బాగుంది. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోండి అని తెలియచేసుకుంటూ ఇలా నేను చీరలు కుట్టించేసుకుని ఒక్కో చీరతో ఒక్కో వీడియో చేసేస్తాను. అలా అని నిన్న నేను కట్టుకున్న చీరకైతే ఎంత రెస్పాన్స్ అంటే చాలామంది గొడవ చేసేసి సేమ్ నా శారీ లాంటి శారీ ఇంచుమించు ఒక 20 నుంచి 25 మంది సేమ్ ప్రింట్ సేమ్ శారీ కావాలని, ముందే మనీ వేసేస్తాం కావాలంటే అని చెప్పి చెప్పడం జరిగింది. కుదిరితే చేయిస్తానమ్మా అని చెప్పాను. ఒక్కసారి దొరికింది, ఒకసారి గమ్ముని అవ్వదండి డైయింగ్లో. అందువల్ల కుదిరితే మాత్రం తప్పకుండా తెచ్చిపెడతానని తెలియచేసుకుంటూ, నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే రీల్స్లో కూడా సబ్స్క్రైబ్ చేసేసి షేర్ చేసేసి లైక్ కొట్టేయండి అని తెలియచేసుకుంటూ, ఇప్పుడు నేను కట్టుకున్న గద్వాల్ సీకోలోనే గద్వాల్ అంటే మనకు నచ్చినట్టుగా మనం ఇలా డిజైన్, సపోజ్ అంటే ఇది కాదు కానీ ఇలాగా ఏదన్నా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను కట్టుకున్న బ్లౌజ్ లాగా నా దగ్గర ఉన్న బ్లౌజు అంటే దీనికి సెట్ అవ్వలేదు కానీ అవుతాయి, అలా సెట్ చేసుకోవచ్చు. నేను కట్టుకున్న చీర లాంటిదే మీకు నచ్చిన చీర మీరు కూడా ప్రింట్ ఇలాంటిది కొనుక్కోవచ్చు అని తెలియచేస్తూ, ఫస్ట్ సీకో గద్వాల్లో సీకో వీటికి బ్లౌజులు ఉండవండి, ఓన్లీ శారీసే వస్తాయి. నేను ఇప్పుడు ఇలాగ ఎలా అయితే బ్లౌజ్ కుట్టించుకున్నానో అలా మీరు కూడా కుట్టించుకోవచ్చు అని. అదొక చీర. దీనికైతే ఇది సెట్ అవుతుందండి. ఎందుకు అంటే బ్లూ ఉంది, గ్రీన్ ఉంది, అది అలాగా అంటే పూర్తిగా సేమ్ కలిసిపోక్కర్లేదు. ఇలా కట్టుకుంటే కూడా స్టైల్గా ఉంటుంది. అచ్చంగా శారీ ఇచ్చేస్తాను, అచ్చంగా బ్లౌజ్ కావాలంటే కూడా ఇస్తాను. సెట్ చేసుకోవచ్చు అని చూపించడం కోసం చూపిస్తాను. రిచ్ పళ్ళు వచ్చి సీకో గద్వాలండి. సరిపడ రేట్లు ఉంటాయి. ఇది కూడా కుట్టిస్తానండి. నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను. ఇది కూడా నా చీరే. అంటే ఎంత అందంగా ఉందంటే ఈ చీర కట్టుకున్నందుకు నాకే తెలుసు ఈ చీర గురించి. దూరంగా వెళ్ళి నిన్నట్లా చూపించినా గొడవ చేసేసారు పద్మ గారు, మీరు మంచి హైట్ ఉంటారు కదా మీకైతే బాగుంటాయండి చీరలు అని. నాకు అలా ఉంటుంది. చాలా దూరం అయిపోయింది కదా, ఇలా ఉంటుందన్నమాట. అలా బాగుందా? ఇలా ఉంటుంది చీర కదా, బాగుంటుంది. నాకు అసలు పిన్నులు పెట్టి అలవాట్లేదు, ఓన్లీ ఇలా వేసుకోవటమే అలవాటు. అలాగే దాంట్లో ఇదొక చీర అవైలబుల్గా ఉంది. దీనికైతే నేను బ్లౌజ్ సెట్ చేశానండి. మాకు ఇది విశాఖపట్నం నుంచి కనక మహాలక్ష్మి అని ఉన్నారు. ఆవిడకైతే నా చీరలో, ఆవిడ కూడా బిజినెస్ చేస్తారు కానీ నా చీరలు అంటే పిచ్చండి ఆవిడకి. ఈ చీర అయితే అద్భుతంగా ఉంటుంది. వారి ఇంట్లో వారి బాబు పెళ్ళి ఏదో ఉందన్నారు, బాగా కొనుక్కుంటారు నా దగ్గర చీరలు. ఇవేనండి శారీస్. అవి 4 మాత్రం సీకో గద్వాల్లో సీకోలో ఉన్నాయి. ఆ బ్లౌజ్ సెట్ చేసుకొచ్చాను, 4 చూపించాను. అలాగే ఇది పట్టు, కంచి పట్టు, చాలా లైట్ వెయిట్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజు. శారీ అంతా ఇలా సిల్వర్ ఇలా చెక్స్. కొంచెం కాస్ట్ అండి, మీకు 10,000 వరకు ఉంటుంది. అలాగే ఇలాంటి చీర నాకు రీల్స్లో కూడా పెట్టాను. ఈ చీర ఫ్రెండ్ అడిగారు, వారి కోసం పెట్టాను. మనీ వేస్తాన్నారో వేయలేదని చెప్పేసి పక్కన పెట్టాను. ఇది ఒక చీర అవైలబుల్ ఉంది. దాంట్లో కలర్ అండి, దాంట్లో కలర్. ఇది బ్లౌజు, ఇది పళ్ళు, శారీ అలా మధ్యలో లైట్ కలర్. అలా బాగుంది కదా. అట్లా ఇది ఒకటి అవైలబుల్గా ఉంది. ఓకే, నాకు ఇందులో కూడా గ్రీన్ ఉంది. అప్పుడప్పుడు డీపీ పెడతా ఉంటాను, ఇందులో గ్రీన్ ఉంది. ఇది కూడా రేపు ఉగాదికి కుట్టించేస్తా. రెడ్ మంచి చీర,
ఇగోండి బ్లౌజులు అయితే ఇవి అవైలబుల్గా ఉన్నాయి, మనకు కావాలంటే కొనుక్కోవచ్చు. అదొకటి, ఇదొకటి. ఇవి బ్లౌజులు అండి, మనం ఏదన్నా ప్రింటెడ్ శారీ కట్టుకోవచ్చు. ఇప్పుడు నేను కుట్టించుకున్న బ్లౌజ్ లాగా ఇదండి, ఇదొకటి. ఇదొకటి. మీకు ఏమన్నా నచ్చితేనే ఆర్డర్ తీసుకోండి, ఓకే. అయితే ఊరికే అయితే రావండి, అన్నీ 80 సెంటీమీటర్లు. బాగా లావుగా ఉన్న వాళ్ళు అయితే ట్రై చేయకండి, ఓకే. ఇలా సెట్ చేశాను. ఇది టిష్యూ కోట ప్లెయిన్ శారీ, ఇది బ్లౌజు. ఆల్రెడీ ఓ చీర ఇలా పెడితే ఒక ఫ్రెండ్ తీసుకున్నారు, ఇది కూడా అవైలబుల్ ఉంది. ఇదొకటి బ్లౌజ్తో సెట్టింగ్ అలా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. మన ఇష్టం, మనకు ఎలా కావాలితే అలా చేసుకోవచ్చు, ఓకే. ఇలా కూడా చేసుకోవచ్చు, అది మన ఇష్టం, ఎలా చేసుకున్నా మన ఇష్టం. ఇది ఒక బ్లౌజు అవైలబుల్ ఉంది. అలాగే ఇది ఒక బ్లౌజ్ అవైలబుల్గా ఉందండి. ఇది ఇక్కత్తు, మీటర్ 400 ఏమో. నేను పోచంపల్లి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను, కానీ దీనికి చీర దొరకట్లేదు అందుకు అలా ఉందన్నమాట. చూద్దాం. అలాగే బ్లాక్ ప్లెయిన్ శారీ, ఇది ఒకటి అవైలబుల్గా ఉంది. ఇంకో విషయం, ఈ చీరలకు మనం సరదాగా ప్రింట్ కూడా వేయించుకోవచ్చు. చాలా అఫీషియల్ ప్రింట్స్ ఉన్నాయి, అది కూడా వేసుకోవచ్చు. అంటే ఇంక ఎవరి దగ్గర దొరకలేనటువంటి చీర అనమాట, ఓకే. ఇదొక బ్లౌజ్ అవైలబుల్ ఉంది. అలాగే ఇది కూడా గద్వాలు పట్టు, కొంచెం సిల్క్ మిక్స్తో, అంటే సీకో మిక్స్తో సిల్క్ మిక్స్ అనుకోవచ్చు. ఇది కూడా, ఇది ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది. చీర అయితే మామూలుగా లేదు, ఎన్నని కుట్టించుకొని చచ్చిపోతున్నానండి. బోల్డ్ చీరలు అయిపోతున్నాయి, అన్నీ నచ్చేస్తున్నాయి, చీరలు అన్నీ నచ్చేస్తున్నాయి నాకు. దీనికి కూడా బాగుంది కదా ఇది పౌటంచ్ అండి, ఇలాగా. ఇది బ్లౌజు గ్యాప్ బార్డరు, ఈ బ్లౌజ్ బార్డర్ వచ్చేస్తుంది. ఇది శారీ స్క్రీన్ షాట్, బాగుంది కదా. శారీ అంతా ఇలా ఉంటుంది. నాకు తెలిసి ఇది మా ఉష ఉంది, నా ఉష, నా చెల్లి, తనకు నచ్చేస్తుంది నాకు తెలిసి చీర. చాలా అద్భుతం అన్నమాట, అంటే చాలా బాగుంటుంది. అందులోనే ఇది కూడా గద్వాల్లో సీకో వస్తుంది. ఇప్పుడు నేను కట్టుకున్న జాకెట్ దీనికి కూడా చాలా బాగుంటాయండి. ఈ చీరలు సరదాగా ఉంటాయి, కాస్ట్ మరీ కాకుండా 5000 అలా ఉంటాయి, 5000 లోపు పడతాయి. అది ఎక్కువే పడుతుంది, కానీ ఇది సేమ్ ఇదే కలర్ బ్లౌజు, బాగుంది కదా. ఇదో చీర అవైలబుల్గా ఉంది. అవి కాకుండా మంగళగిరి పట్టు చీర, ఇది మీకు 10% డిస్కౌంట్ చేసి ఇస్తాను. ఇది కూడా మంగళగిరి పట్టు చీర. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే, వచ్చేది మహాశివరాత్రి, తర్వాత వచ్చేది ఉగాది, కుట్టించుకుంటారు కదా పట్టు చీరలు. ఇప్పుడు అందరూ గుడి భక్తి బోల్డ్ కదా. ఇది బెనారస్, ఇందులో బిస్కెట్ కలర్ అల్లింది. ఇది కూడా మొన్న ఎవరో అడిగారు, కానీ నేను ఆవిడ అడిగిన రేటుకి నేను ఇవ్వలేదు. ఇది కూడా ఉంది. ఇవేం చీరలు ఏం పూసిపోవు కదండి, అవే వెళ్తాయి. ఇది ఒకటి అవైలబుల్ ఉంది. ఇది కూడా ఏదో రోజు నేనే కుట్టించేస్తాను. బ్లాక్ నేను కట్టుకున్నప్పుడు అడిగింది కానీ ఎంత బాగుందో చీర, నాకు కావాలి మేడం గారు అని. ఇది ఒకటి అవైలబుల్గా ఉంది. ఇది మంగళగిరి పట్టు అండి. ఇప్పుడు ఈ చీర ఉంది కదా, దీనికి బ్లౌజ్ వేసేసుకుని కూడా, ఎందుకంటే అంచు కలర్ వచ్చింది. ఆ బ్లౌజ్ కాదు, ఈ బ్లౌజ్ అది మర్చిపోయి అది పెట్టాను. ఇదిగోండి, సేమ్ ఇలా మ్యాచింగ్ అయిపోతుంది. అలా కూడా మనం కుట్టించుకోవచ్చు ఇట్లా. దీనికి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చింది. ఇది మంగళగిరి పట్టు చీర అండి. ఇది ఒకటి అవైలబుల్గా ఉంది. అలాగే ఇది ఏమంటారు, బనారస్ జార్జెట్ హెవీ మెటీరియల్. ఇది పళ్ళు, అదే బార్డర్ బ్లౌజ్ వస్తుంది, అదొకటి ఉంది. అలాగే ఇది మంగళగిరి పట్టు చీర, ఇదొకటి అవైలబుల్గా ఉంది. ఆ వార్ బార్డర్ ఏదైతే కలర్ వచ్చిందో ఇదే కలర్ బ్లౌజ్ వస్తుందండి. ఈ కలరు ఇది
లైట్ పర్పుల్ కలర్ అండి, అంటే వంగ పువ్వు రంగు లైట్ కలర్ అదొకటి ఉంది. ఇది కూడా పట్టు చీర, ప్యూర్ పట్టు, కంచి కాదు గద్వాల్, కాస్ట్లీదండి. ఇది కూడా రెడ్ బ్లౌజ్ వస్తుంది. అలాగే ఇది పెసర్ గ్రీను, ఇది కూడా రెడ్ బ్లౌజ్ వస్తుంది. అంతవరకు అవి ఉన్నాయి కదా. ఇది సెమీ టస్సర్ అండి. ఊరికే పక్కన ఉంచండి, నేను కావాలి డబ్బులు చూసి వేస్తాను అంటాం ఎక్కువైపోయారు జనాలు. అలా ఇవ్వనండి, ఎవరికి దొరికితే అల్లే. ఇది ఒక చీర అండి. ఇది ఇలా పింకు పళ్ళు, ఇదే పింకు బ్లౌజు, గ్రే అండ్ పింక్ పట్టు చీర. పట్టు చీరలు పిచ్చండి నాకు, కొంచెం మామూలు చీరల కంటే కూడా కొంచెం పట్టు చీరలు అంటే ఇంట్రెస్ట్. నేను కట్టుకున్న చీర చాలా బాగుంది కదా అది. ఇంకా పొద్దున్నే సాయంత్రం దాకానే నా దగ్గర ఇలాగే ఉంటుందండి చీర. ఇది ఒక చీర అవైలబుల్ ఉంది. ఆల్రెడీ మీకు చూపించినయే కానీ కొత్తగా చాలామంది యాడ్ అయ్యారు ఈ 2-3 డేస్లో. అందుకోసం వారు ఎవరన్నా చూస్తారన్నట్టు. అలాగే నిన్న నా వీడియోలో చీరలో సేమ్ చీర ఇది ఒకటి అవైలబుల్ ఉందండి. ఈ ప్రింట్ చాలామంది అడిగారు. దీని బ్లౌజు చాలా నచ్చేసింది. నా చెల్లి కూడా అడిగింది, మా అక్క కూడా అడిగింది, బుజ్జి చాలా బాగుంది, బుజ్జి అంటారండి ఇంట్లో నన్ను. నాకు కావాలి ఆ కలర్ ఉంటే. ఇది బ్లౌజ్ అండి, ఇది శారీ. ఇది ఒకటి అవైలబుల్ ఉంది. దాంట్లోనే సపోటా కలర్ ఇది ఒకటి అవైలబుల్గా ఉంది, గ్రీన్ బ్లౌజు. ఆ ప్రింట్లో నేను కట్టుకున్న ప్రింట్. ఇందులో వైలెట్ కలర్ అడిగారు కానీ వైలెట్ కలర్ నన్ను ఉంచరు కదా. నిన్న రెస్పాన్స్ అయితే చాలా బాగుందండి. చీరలు చాలా వెళ్ళిపోయినాయి. ఇవి మళ్ళీ కొత్త స్టాక్ చాలా వచ్చిందన్నాను కదా, ఈ కొత్త స్టాక్లోదండి ఈ చీర. ఇది కూడా ఇలా ఉంటుంది, మంచి కనకాంబరం కలర్ లాగా ఉంది కానీ రస్ట్. ఇది ఒకటి బాగుంది. ఇగో చాలా చీరలు పెట్టేశాను కదా, ఇంకా అన్నీ ఓపెన్ చేయను. ఇది ఇలా డిజిటల్ ప్రింట్, ఈ బార్డర్ ఏదైతే కలర్ ఉందో పింక్, అదే బ్లౌజ్ వస్తుంది. ఓకే, అదొకటి. ఇదంతా కొత్త స్టాక్ అండి. ఇదొకటి. ఇప్పుడు మీకు ఓపెన్ చేసిన చీరలోనే ఇది ఒకటి ఉంది అవైలబుల్. అంటే కొత్త అని చెప్పాను కదా మీకు. ఇదొకటి. ఇది కొంచెం ఏంటో ఇలా మచ్చల కింద ఉంది, అంటే ప్రింటే అలా ఉందని, అది క్లాతే అలా ఉందనుకుంటున్నాను. అందుకని చూసి చెక్ చేసి ఎవరైనా ఆర్డర్ తీసుకున్నప్పుడు చెక్ చేసి ఇస్తా. ఇదొకటి. ఇదొకటి. ఇవన్నీ బార్డర్ కలరే బ్లౌజులు వస్తాయండి. ఇదొకటి. ఇప్పుడు ఇందాక ఒకటి చూపించాను ఇందులో, అది వేరు ప్రింటు, ఇది వేరు. అబ్బా, ఇదొకటి. ఇవి చాలా బాగున్నాయండి చీరలు. మళ్ళీ వీటికి కూడా బార్డర్ కలరే బ్లౌజులు వస్తాయి. ఇదొకటి. ఈ చీరలు కావాలంటే మాత్రం ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోండి. అంటే చాలా కొత్తవి, చాలా స్టాకు తెప్పించాను. ఇది ఒకటి వచ్చేది సమ్మర్ కాబట్టి, ఈ మెటీరియల్ బాగుంది కాబట్టి ఇది ఒకటి అవైలబుల్గా ఉంది. ఇలాంటిది నిన్న బుక్ చేసుకున్నారు. నాది ఆ చీర అంటారు, అది ఆవులు వచ్చిందంటే ఇది పువ్వులు వచ్చింది, అది కూడా గమనించాలే. ఫిష్ వచ్చింది, అది ఫిష్. ఇది ఒకటి అవైలబుల్గా ఉంది. ఇది ఒకటి అవైలబుల్గా ఉంది. అంటే నిన్న రెస్పాన్స్ బాగుంది కాబట్టి మళ్ళీ అన్నీ అవే చీరలు వాళ్ళు మళ్ళీ చూపిస్తాను. ఇది 2 చీరలు వచ్చినాయి. ఇది ఒకటి ఉంది, ఇందాక ఆల్రెడీ ఒకటి చూపించాను. ఇదిగోండి, ఇది నేను దాచిపెట్టాను. ఇది నేను కట్టుకున్న చీర లాంటిదే. ఇది ఒక ఫ్రెండ్ కోసం దాసేసాను, వచ్చేసింది అలా అయితే బయటికి. అది ఒకటి పింక్. బాగుంది కదా. ఇది ఒకటి అవైలబుల్గా ఉంది. నా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. అదిగోండి, అదొకటి. ఇది ఏంటి పింక్ వచ్చింది, బ్లూ వచ్చింది అనుకుంటున్నారా? అది బార్డర్లో వస్తే బ్లౌజు గ్రీన్ వచ్చింది, బార్డర్ అయితే ఇలా వైలెట్ కలర్ వచ్చింది. ఎంత అందంగా ఉందంటే చీర. నిన్న నాయన్న చీరలన్నీ దొబ్బేశారండి, అందుకే ఇవాళ ఈ చీర నేను ఉంచుకుంటున్నాను. ఈ చీర నిన్న కట్టుకున్న చీర అయితే అద్భుతం అన్నమాట, అసలు మామూలుగా లేదు. ఇదొకటి. అదిగోండి, ఇది బ్లౌజు.
ఓకే, ఇది కూడా అంటే నిన్న నేను పువ్వులు చీరలు కుట్టించుకుంటానంటే దొరకలేదు. నిన్న నాది ఇదే బ్లౌజ్ కాబట్టి ఈ కలరే బ్లౌజు ఇంక కుట్టించుకోక్కర్లేదు, అందుకని ఈ చీర కూడా నాదే. అలాగే ఇది కూడా నాదే. బాగున్నాయి కదా చీరలు. ఇవేనండి శారీస్. మీకు కనుక ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. నా ఛానల్ కొత్తగా చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోండి అని తెలియచేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే అండి. ఇది నేను కట్టుకున్న చీర వచ్చేసి గద్వాలు సీకో.